ప్రస్తుతం ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో హర్ష సాయికి సంబంధించిన ఒక కేసు అతను రేప్ చేశారని చెప్పి హైదరాబాద్లో నమోదైన కేసుకు సంబంధించి ఆయన తరపున న్యాయవాది తాడికొండ చిరంజీవి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా హర్ష సాయి బ్లాక్మెయిల్ చేశాడు, అత్యాచారం చేశారు, ఆ వీడియోలతో డబ్బులు బ్లాక్మెయిల్ చేశాడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. హర్ష సాయి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇదంతా 100% అబద్ధపు కేసు అండి. కారణం ఏంటి అంటే హర్ష సాయి అనే అతను 30 సెకండ్స్ ఒక వీడియో పెడితే 1 crore 2 crores వస్తాయని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి హర్ష సాయి వీళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునే అవకాశమే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ పెట్టిందో ఆ అమ్మాయి ప్రొడ్యూసరు అంటున్నారు. ఎక్కడ ప్రొడ్యూసరు, ఏమేమి ప్రొడ్యూస్ చేసింది, ఏమి సీరియల్స్ తీసింది, ఏమి సిరీస్ తీసింది, అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి. ఇవన్నీ అబద్ధం. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ అన్నమాట అబద్ధం. కేవలం ఏంటంటే 2022 ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఇలాగే మీలాగే ఒక యాంకర్ ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయికి పరిచయం చేసిన తప్ప పరిచయం లేదు. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నారు, ప్రేమ అంటున్నారు, పెళ్ళి అంటున్నారు. అసలు ప్రేమ పెళ్ళి అనే ప్రసక్తి వాళ్ళ మధ్య ఏం జరగలేదు. ఈ అమ్మాయి ప్రేమిస్తున్నాను ఎంటబడితే అతను చాలా నిర్ద్వందంగా నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, నా పెళ్లి గురించి నాకు అప్పుడే ఒక ఆలోచన కూడా లేదని చెప్పి ఒప్పుకోలేదు. మోరోవర్ ఏంటంటే ఈ అబ్బాయి వయసు ఆ అమ్మాయి వయసు కూడా కొద్దిగా చూడండి. ఈ అబ్బాయి వయసు 24 ఏళ్ళు, ఆ అమ్మాయి వయసు 34-35 అని కూడా చెప్తున్నారు. ఎంతవరకు రికార్డో చూడాలి. జరిగిన వెంటనే కేసు నమోదు చేయకుండా వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు, పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అందుకనే ఆ ఫేమ్ అంతా దెబ్బతింటది. కాబట్టి వాళ్ళ తండ్రి హర్ష సాయి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ తండ్రి కూడా లైన్లోకి వచ్చి మాతో మాట్లాడాడు. కాబట్టే మేము ఇన్ని రోజులు వెయిట్ చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూడటం కానీ, ఈ అమ్మాయితో మాట్లాడటం కానీ, ఈ అమ్మాయిని కలవటం కానీ ఆయన జీవితకాలంలో జరగలేదు. ఇదంతా కల్పన, ఒక కేసు కోసం క్రియేట్ చేసే విధానమే తప్ప ఇంకొకటి కాదు. అతను ఒక యూట్యూబ్ స్టార్, అతనికి ఏం సంబంధం? అతను ఏదైనా డబ్బు తీసుకొని పనిచేయడమే తప్ప అతను గ్యారంటీ ఇవ్వాల్సిన, ఎప్పుడైతే అతను గ్యారంటీ ఇవ్వను అన్నాడో ఇవన్నీ మొదలైపోయినాయి. ఇంకా కూడా ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప లాస్ట్ 1 year నుంచి హర్ష సాయి కూడా ఈ అమ్మాయిని, ఈ ప్రొడ్యూసర్ని, ఈ మాట్లాడే ఈ ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ అమ్మాయిని కలిసింది కూడా లేదు. ఏదైతే సినిమాకి సంబంధించిన వివాదంలో కూడా వాళ్ళు ఈ డబ్బులు 2 కోట్లు బ్లాక్మెయిల్ చేశారనేది ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలను కూడా హర్ష సాయి హెరాస్ చేశారని ఏదో ఆ బిల్లాల్లో ఉన్న వీడియోలను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అట్లా సినిమా కోసం ఇతను కొంతకాలం కలిసి ఉన్న మాట నిజమే, అంతే తప్ప దీంట్లో డబ్బుల పాత్ర లేదు. విల్లాలో ఉన్న మాట నిజమే. ఇప్పుడు సినిమాటిక్ కోసం కొన్ని సీన్లు కొన్నిటిని ట్విస్ట్ చేసి చూపించే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. వీళ్ళు ఏంటంటే నిజాన్ని అరిచేత్తో మూసేసి అబద్ధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కొద్ది రోజుల్లోనే హర్ష సాయి కూడా న్యాయపరంగా కూడా ముందుకు వస్తారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అన్ని వివరాలు కూడా వెల్లడిస్తారని చెప్పి అయితే ఆయన తరపున లాయర్ తాడికొండ చిరంజీవి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.